మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఆచార్య ఎమ్మెల్యే ప్రస్తుతం బ్రహ్మారెడ్డి ఉన్నారు మనతో మాట్లాడదాం. ఎలా ఉంది విజయం, ఎలా ఉందో చూద్దాం. సార్ చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. చాలా పోరాటం చేశారు మాచర్ల నియోజకవర్గంలో. ఒక చంబల్ అన్నారు, ఒక బీహార్ ప్రాంతం అన్నారు, అలాంటి ప్రాంతంలో మీరు చాలా పోరాటం చేసి గెలిచారు. ఎలా అనిపిస్తుంది ఈ విజయం? ఈ విజయం సైకో పరిపాలన పట్ల, అరాచక పరిపాలన పట్ల, దోపిడీ పరిపాలన పట్ల ప్రజలలో పెళ్ళుబికిన ఆగ్రహం, అభివృద్ధి లేదు, అరాచకాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ప్రజలు భావించిన సందర్భంలో ఈ రాష్ట్రానికి మరి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకత్వం కావాలి. మళ్ళీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు కానీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి అనే ఒక ఉప్పెన లాంటి ఆలోచన తోటి ఈరోజు ఒక సునామీ లాగా మరి రాష్ట్రంలో నలుమూలలో ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు ప్రజలు, ఓటర్లు స్పందించిన తీరు భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే 151 సీట్లతోటి వచ్చిన వ్యక్తిని మట్టి గరిపించారు. అంటే ప్రజల్లో ఎంత ఆగ్రహం, ఎంత ఆవేశం ఉందో, ఎంత ఆలోచన శక్తి ఉంది కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. సార్ అంటే మాచర్లో తిరగాలంటే, మాట్లాడాలంటే భయపడిన పరిస్థితి. ఇప్పుడు మాచర్ల ప్రజలకి మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఎలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించబోతున్నారు? ప్రజల ఆస్తులకు, హక్కులకు రక్షణ కల్పిస్తాం. ప్రజలందరూ కూడా శాంతియుతంగా మెలగాలి, శాంతియుత వాతావరణంలో ఉండాలి, పరస్పరం గౌరవించుకునే పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు వైసీపీ నాయకులు సమాజాన్ని కులాల పేరుతో, మతాల పేరుతోటి, వర్గాల పేరుతోటి విచ్ఛిన్నం చేసి బ్రిటిష్ వాడి కన్నా దమనకాండని సాగించారు. ఇవన్నీ మర్చిపోయి సమాజం శాంతియుతంగా ఉండాలంటే కులమతాలకు అతీతంగా పొరుగువాడిని ప్రేమించే తత్వం రావాలి. ఈ వైషమ్యాలన్నింటినీ కూడా మట్టు కరిపించాలి, ఈ పల్నాడుని అభివృద్ధి పదంలో నడిపించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మా నాయకుడు చెప్పేది కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి లేకపోతే సంక్షేమం, ఈ రెండింటినీ కూడా జోడెద్దుల్లాగా నడిపిస్తాం. మరి ఈ పల్నాడు వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పల్నాడుని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రజలు అక్కడ ఆస్తులకి, మనుషులకి రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆస్తులకు రక్షణ కల్పిస్తామని బ్రహ్మారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.